ఇటువంటివి అంటే భగవంతుడి పాదాలు అటువంటి దివ్యమైనటువంటి పాదాలు. ఎప్పుడూ కూడా భక్తుల్ని రక్షించడం కోసమే ఉన్నటువంటి పాదాలు. అదే బమ్మెరపోతన తెలుగులో ఇంకొక మంచి అద్భుతమైనటువంటి ఆ పాదాలు బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పుడు ఎలా వామనుడై ఉన్నటువంటి వారు త్రివిక్రముడైపోయాడు. ఇంతింతై వటుడెంతై మరియుదానెంతై నభోవీధిపైనంతై తోయ తోయదమండలాంగమునకల్లంతై ప్రభరాశిపైనంతై చంద్రునికంతై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుడగు బ్రహ్మాండ సంవర్ధియై అనేటటువంటిది చాలా అద్భుతంగా మనకు తెలుగులో స్వామివారు బమ్మెరపోతన వాళ్ళు రాశారు. చిన్న వామనుడే కొద్ది కొద్దిగా పెరిగి ఆకాశ మార్గం వరకు విస్తరించాడు. తర్వాత మేఘ మండలాల్ని దాటి సూర్యమండలాన్ని కూడా అధిగమించాడు. ఆ తర్వాత చూడండి మనకి సూర్యుడి దగ్గర, చంద్రుడి దగ్గర అన్నప్పుడు యాస్ ఫర్ మన గౌడీయ సాంప్రదాయంలో అందరూ అనేదేమంటే సూర్యుడు మనకి దగ్గర, చంద్రుడు దూరము అనేసి. హ్మ్. కాబట్టి కొంచెం మనకు చూడడానికి చంద్రుడి దగ్గరే సూర్యుడు దూరంలాగా ఉంటాడు గానీ శాస్త్ర దృష్టిలో మనం మీద దానికి గోలోక చాటులో గోకుల్ చంద్రప్రభు కూడా అదే విషయం చెప్పారు. చంద్రుడు దూరంగా ఉంటాడంట సూర్యుడికంట. కానీ ఆ నిట్టనిలువుగా ఉండడం వల్ల మనకు భూమికి ఒకే రేఖలో ఉండడం వల్ల అదేమంటే చంద్రుడు మనకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తారనేసి ఒక ఉదాహరణతో చెప్పారు. ఉదాహరణకి మీరు బావిలో ఎప్పుడైనా ఎండాకాలంలో ఒక నుయ్యని చూసుకొని నుయ్యిలోకి చూసారనుకోండి. కిందనున్న భాగం స్వచ్ఛంగా ఉన్న నీరైతే కిందనున్న భాగం కూడా మీకు కనిపిస్తది. అడుగు భాగం కూడా. అడుగు భాగం ఎంతో లోతులో ఉన్నప్పటికీ కూడా నిట్ట నిలువుగా సూర్యుకి మధ్యాహ్నం 12 1 గంటప్పుడు చూసినట్లయితే కిందనున్నటువంటి లోతు మీదనే అంటే అడుగు భాగం అనేది మీదకొచ్చినట్టే కనిపిస్తది. ఎంత లోతు లేదులే అన్నట్టు అనిపిస్తది. అదే విధంగా మనకి నిట్ట నిలువుగా ఉండడం వల్ల ఆహ్, చంద్రుడు ఆ విధంగా కనిపిస్తున్నాడే కానీ, చంద్రుడే దూరము అనేసి మన వాళ్ళు, మన పెద్దలు చెప్పినటువంటి మాటలు. కాబట్టి వాళ్ళని మనం అంగీకరించడమే బెస్ట్. హ్మ్. అటువంటి చంద్రలోకము, ధ్రువలోకం, మహర్లోకం వరకు విస్తరించాడంట స్వామి. ఆ తర్వాత సత్య పదోన్నతుడగు ఆ! సత్యలోకం వరకు వెలిగి ఆ తర్వాత బ్రహ్మాండాంతం వరకు వెళ్ళి అక్కడ విరజానగిరి, విరజా నది దగ్గర ఒక్క బొట్టు తగిలింది. అక్కడి నుండి వచ్చినటువంటి పాదం నుండి వచ్చినటువంటి వాటివే గంగా నీళ్ళు. ఆ పాదం నుండి ఆ గంగా నీళ్ళతో బ్రహ్మదేవుడు ఆ పాదాలను కడిగినారంట. అప్పుడే బ్రహ్మ కడిగిన పాదము అన్నారు. ఆ పాదం నుండి వచ్చినటువంటి ఆ! పుట్టినటువంటి గంగాదేవి సమస్త బ్రహ్మాండాలన్నిటిని 14 లోకాలనన్నిటిని అసలు రక్షిస్తుంది. హ్మ్. అంతవరకు భగీరథుడు రాకముందల వరకు అది స్వర్గలోకాల్లోని మాత్రమే ఉండింది. తర్వాత శివుడి మీద భగవంతుడి యొక్క పాదపద్మముల నుండి పుట్టినటువంటి గంగామాయ శివుడి యొక్క జటాలాల్లో శివుడి శిరస్సుపై ఉండి ఆయన్ని కూడా పతిత పావనం చేసిందంట. భగవంతుడు అంటే శివుడు సామాన్యుడు కాదు. అయినప్పటికీ కూడాను శివుని మీద ఉందంట. అంటే చెప్పేటప్పుడు ఆ విధంగా భక్తి భావన కోసం చెప్తూ ఉంటారు. కాబట్టి శివుడిని కూడా పరమ పావనం చేసింది గంగాదేవి అనేసి అంటారు. చాలామంది ఏమంటే మన తెలుగు ప్రాంతాల్లో గంగాదేవి శివుడి యొక్క భార్య జటాలాల్లో ఉంచుకున్నాడు. ఏవేవో కబుర్లు చెప్తూ ఉంటారు. అవన్నీ మనం నమ్మకూడదు. ఎందుకంటే శాస్త్రరీత్యా అది కాదనేసి మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు సీనియర్స్ నుండి విన్నదేమంటే అలాగెక్కడ మనకిది ఇంతవరకు లేదు కాబట్టి ఎక్కడ నేను వినలేదు. మరి ఎంతవరకు నిజమో ఇంకేవైనా పురాణాల్లో చెప్పబడిందో తెలీదు. మొత్తానికి గంగాదేవి కేవలం గంగ యొక్క స్పీడ్ చాలా విపరీతమైనటువంటి స్పీడ్‌లో ఉంటుంది గాబట్టి, ఆ స్పీడ్‌ని తగ్గించడం కోసమే జటాధారల్లో భగీరథుడి కోరిక మేరకు ఆహ్, ఆమె అక్కడ ఉండ ఉంచబడింది. ఆ విధంగా తర్వాత మెల్లిమెల్లిగా భూలోకంలోకొచ్చి భూమి నుండి పాతాళ లోకంలో ఉన్నటువంటి కపిల భగవానుడి చేత భస్మమైనటువంటి సకల కుమారులందరినీ కూడా ఉద్ధరించినటువంటి తల్లి గంగామాత. ఇప్పటికి గంగామాత భగవంతుడి పాద పద్మం నుండి వచ్చింది కాబట్టి, మనమందరం కూడా సనాతన ధర్మానికి చెందిన వాళ్ళందరూ నమ్ముతారేమంటే, ఆ యొక్క
అద్భుతమైనటువంటి గంగాదేవి ఇప్పటికీ అందరిని పావనం చేస్తది. అందులో ఎన్ని కలుషితాలు కలిసినప్పటికీ కూడా ప్రభుపాదుల వారు ఒకసారి అంటారు. కలకత్తాలో ప్రతిరోజు స్నానం చేస్తారంట. ఆ మురికిలాగా ఉన్నప్పటికీ కూడా అందులోనే స్నానం చేస్తారంట ఒకాయన. ఆయనకి పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఒక్క డిసీజ్ రాలేదంట. ప్రభుపాదుల వారు ఒక ప్రవచనంలో చెప్పారు. కాబట్టి ఇలా ఉంటుందనమాట. హ్మ్. హ్మ్. భగవంతుడి యొక్క పాద పద్మముల నుండి వచ్చినటువంటి గంగ ఎంత అలాంటిదే గంగాదేవే అందరిని పావనం చేస్తుందంటే, మరి భగవంతుడు వాటికి పుట్టికి స్థానమైనటువంటి పాదాలు ఎంత గొప్పవో ఆలోచించండి. ఆ! అదే సమయంలో ఇంకొక శ్లోకం ఉంది. ఇంకొక పద్యము. వామనుడు ఎలా కనిపిస్తున్నాడంటే, రవిబింబంబు రవిబింబంబు ఉపవింప భాద్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాంకృతయై కళాభరణమై సౌవర్ణ కేయూరమై చవిమత్కంకణమై కటిస్థలీనుదంచత్ ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై ఒటుడా దా బ్రహ్మాండముండించునిచో అనేసి అంటున్నారు. అంటే ఫస్టంట చిన్నగా ఉండేటప్పుడు అలా త్రివిక్రమ్ పెరుగుతూ ఉన్నాడు గదా! సూర్యమండలం అంటే సూర్యమండలంలోను సూర్యగ్రహాలన్నీ మొత్తం కలిపి ఒక గొడుగులా కనిపించిందంట. అదే మన త్రివిక్రమ స్వామికి. అంటే రచయిత అయినటువంటి పోతనకి ఆ విధంగా అనిపించిందనమాట. అందుకే అలా రాశారు. ఆ యొక్క అద్భుతమైనటువంటి త్రివిక్రమ అవతారం గురించి. అలాగా త్రివిక్రముడు పెరుగుతూ ఉన్నాడు. పెరుగుతూ ఉండేటప్పుడు ఆ! ఆయనకి సూర్యుడంట చెవు దగ్గరికొచ్చాడంట. అంత చిన్నగయిపోయాడు. పెరుగుతున్న కొద్దీ సూర్యుడు చిన్నగయిపోయాడు. చెవి కమ్మిగా మారిపోయాడంట. అంత చిన్నగా అయిపోయాడు. తర్వాత ఇంకా పెరుగుతూ ఉన్నాడు. పెరుగుతున్న కొలది సూర్యుడు ఇంకా కిందకొచ్చేస్తాడు గదా! మీదకెళ్ళిన కొలది మనకు వస్తువు చిన్నదయిపోతుంది, కిందకయిపోతుంది కాబట్టి, ఇంకా పెరగడంతో మెడలో హారంగా ఉన్నాడట. భుజం మీద కేయూరంగా మారిపోయాడంట. హ్మ్. ఆ! అంతే కాకుండా ఇంకా మీదకి వెళ్తున్న కొలది సూర్యుడు మరింత కిందకి వచ్చి చేతికి కంకణంలా మారి, తర్వాత నడుములో ఉన్నటువంటి నడుముకి వడ్డానం పెట్టుకుంటారు గదా! ఒక గంటలాగా అదిగా మారి, తర్వాత కాళ్ళంత అయ్యాడంట అంతే. కాళ్ళు దగ్గరికొచ్చాడంట. మొదట్లో తల మీద ఉన్నటువంటి సూర్యుడు అంత పెద్దయ్యేసరికి కాళ్ళ దగ్గరికొచ్చాడు. అంత పెద్దగా అయిపోయాడు స్వామి. అటువంటి స్వామి పాదపద్మముల దగ్గర చేరాడు సూర్యుడు అన్నట్టు విధంగా ఆ విరాట్ స్వరూపాన్ని గురించి ఆహ్, హ్మ్. అద్భుతంగా పోతనామాత్యులు వర్ణించడం అనేది జరిగింది. ఇది ఒక ఒక రకమైనటువంటి భగవంతుడి యొక్క పాదపద్మాల మహిమ అంత గొప్పది. హ్మ్. ప్రభుపాదుల వారు ఒకసారి అంటారు. భగవంతుడి నోటి నుండి వచ్చినటువంటి భగవద్గీత, భగవంతుడి యొక్క పాదపద్మముల నుండి పుట్టినటువంటి గంగామాత 2 కూడా శక్తివంతమైనవే. ఎందుకంటే భగవంతుడి యొక్క అంగాని యస్య సకలేంద్రియ నృత్యమంతి అన్నారు గదా! భగవంతుడి పాద పద్మాలు గాని, భగవంతుడి శరీరంలో నుంచి వచ్చినటువంటి ప్రతీదీ కూడాను సమానమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి 2 కూడా భగవద్గీత జ్ఞానంతో మనలందరిని ఉద్ధరిస్తుంటే, గంగామాత ఆ పవిత్రమైనటువంటి మహత్యంతో మన యొక్క హృదయ దౌర్బల్యాన్ని కుతస్త్వా కస్మిలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమసర్గం అకీర్తికరం అర్జున క్లైబ్యం ఆస్మగమ పార్థ నైత్యత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో ఉత్తిష్ట కౌంతేయ త్యక్త త్యక్తం చేయు విడిచిపెట్టు హృదయ దౌర్బల్యం. విడిచిపెట్టేటట్లు చేసేదే భగవద్గీత, గంగామాత. హ్మ్. అటువంటి గొప్ప పాదాలు భగవంతుడి యొక్క పాదాలు. అటువంటి పాదాలే ఆ! గోపికలు ఏమంటున్నారో అబ్బో! అటువంటి పాదాల్ని ఎంతో మధురంగా అంటే సుకుమారంగా ఉంటాయంట భగవంతుడి పాదాలు. చాలా స్మూత్‌గా ఉంటాయన్నమాట. కాబట్టి అటువంటి పాదాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి? హ్మ్. చాలా అడవుల్లో ఆవులు కాయడానికి భగవంతుడు వెళ్తూ ఉన్నాడు. గోపికలు తట్టుకోలేకపోతున్నారు. కృష్ణ ఇటువంటి మృదువైనటువంటి పాదాలు ఎక్కడికెక్కడికో వెళ్తున్నాయే అనేసి వాళ్ళ బాధ వాళ్ళది. హ్మ్. ఎందుకంటే వాళ్ళు భక్తిలో ఉన్నారు. మనకేమనిపించదు. ఎందుకు? మనం భక్తిలో ఉంటే అనిపిస్తది.
అయ్యో! భగవంతుడు అరణ్యంలోకెళ్తున్నాడు ఎలాగా అనేసి ఒక బాధనేది వస్తది. కానీ భక్తులు లేమనుకోండి ఏమీ రాదు. ఏమంటున్నారు? ఎత్తేషు జాతచరణంబురుహంస్తనేషు భీతాः శనైః ప్రియా దదీమహి కర్కశేషు తేనాటవీం అటసి తద్వ్యతథేన కించిత్ కూర్పాదిభిర్భ్రమతి ధీర్ ధీః భవద్యాయుషం నః అనేసి. ఎత్తేషు జాత శరణంబుర్హంస్తనేషు ఎత్తు ఆ! శరణాంబురుహం సుజాతస్తనేషు కర్కశేషు స్తనేషు అనేసన్నారు. అయ్యా! నీ పాద పద్మముల వంటి నీ పాదాలు ఎంతో మృదువుగా ఉంటాయి. ఆ మృదువైనటువంటి పాదాలు ఆ! మా యొక్క కర్కశమైనటువంటి స్తనములు అంటే హృదయం. ఆ! ఆ యొక్క హృదయం మీద మేమే మెల్లిగా పెట్టుకుంటాం. ఎందుకంటే, మా యొక్క స్తనములు అంటే హృదయం కూడా చాలా కొంచెం గట్టిగా ఉంటుంది. గుచ్చుకుంటాయేమో అనేసి, మేమే మా హృదయం మీద మీ యొక్క కోమలమైనటువంటి పాదాల్ని మెల్లిగా పెట్టుకుంటామే. అటువంటిది ఆ! మధు సుకుమారమైనటువంటి ఆ! పద్మవత్తు ఉన్నటువంటి సున్నితమైనటువంటి పాదాలు తేనాటవిం అటసి తద్వ్యతతో న కింస్విత్ అయ్యో! అటువంటి సున్నితమైనటువంటి పాదాలు అడవిలో తిరుగుతుంటే అక్కడున్నటువంటి కూర్పాదిభిః భ్రమతి ధీః భవాద్ ఆయుషం నః. అంటే అక్కడ చాలా ముళ్ళు, రాళ్ళు చిన్న చిన్నవి ఏవేవో ఉంటుంటాయి అడవుల్లో. అవన్నీ గుచ్చుకుంటాయే. ఆ! ఎంత సుకుమారము, సున్నితము అయినటువంటి పాదాలు. అందుకే తేనాటవిం అటసి తద్వ్యతతే. వ్యతతే అంటే కలవరపాటు. ఆ! నువ్వలా వెళ్తుంటే మాకు కలవరపరుస్తున్నాయి అనేసి గొప్పగా చెప్పుకుంటున్నారు గోపికలు. హ్మ్. అది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ భక్తి. హ్మ్. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ భక్తి ఎలా ఉంటదంటే ఈ విధంగా ఉంటుంది. నిరంతరము భగవంతుడు యొక్క క్షేమం గురించి కోరుకోవడం. అంతగా కోరుకునేటటువంటి వాళ్ళే మన గోపికలు. అంటే మనందరికీ ఆహ్, హ్మ్. అడ్వాన్స్ లెవెల్ ఉన్నటువంటి ఉత్తమ భక్తిలో ఉన్నటువంటి మహాభక్తులు వాళ్ళని మనం అనుసరించవలసింది. హ్మ్. అటువంటి కృష్ణుడు నడిచినటువంటి దివ్య ప్రదేశమే బృందావనం. ఆ బృందావనం ఎంత అద్భుతమైనటువంటిది. గోపికలందరూ కూడా చాలా ప్రేమతో నడిచినటువంటి స్థానము. భక్తులు నడిచినటువంటి స్థానం. అటువంటి బృందావనంలో ఒక గడ్డి పోచయిపోతాము అనేసి ఉద్ధవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే ఉద్ధవుడు బృందావనం వచ్చినారో ఎంత ప్రేమతో ఉన్నారు ఈ గోపికలందరూ కూడా. ఇందులో నేను గడ్డి పోచయిపోయినట్లయితే ఎప్పుడో ఒకసారి వాళ్ళ యొక్క పాద పద్మములు నా మీద పడవుగాక అటు ఇటు తిరిగేటప్పుడు వాళ్ళు నన్ను తొక్కుతారు కదా గడ్డిపోచ. అప్పుడు నా యొక్క జన్మ అనేది ధన్యమైపోతుంది అనేసి గోపికలంటున్నారు. కానీ కృష్ణుడు కొంత వయసొచ్చిన తర్వాత బృందావనాన్ని విడిచిపెట్టి ఎళ్ళిపోయాడు. మళ్ళీ ఒక 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు రాలేదు కృష్ణుడు. హ్మ్. ఎప్పటికి అంటే కృష్ణుడు ఉన్నాడు. ఎందుకంటే అనేటువంటి ఒక చైతన్యం గదా! భగవంతుడు కాబట్టి నిరంతరం బృందావనంలో ఉన్నప్పటికీ కూడాను సాధారణమైన దృష్టిలో భగవంతుడు అక్కడ లేడు. ఎందుకంటే ద్వారకా వెళ్ళిపోయినాడు. ద్వారకా వెళ్ళిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు 100, 120 సంవత్సరాల తర్వాత మళ్ళీ కురుక్షేత్రంలో గోపికలు, కృష్ణుడు అందరూ కలుసుకుంటారనమాట. శ్రీమతి రాధారాణి వీళ్ళందరూ కూడా "అయ్యా! ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని చూడాలనిపించలేదా? మా యొక్క నేత్రముల నుండి వస్తున్నటువంటి ఆ ధారలు నీకు కనిపించలేదా? ఎప్పుడు మనసుకి వినిపించలేదా? బృందావనంలో ఉండేటటువంటి చెట్టు, పుట్టలు, చేమలు అన్నీ కూడాను నీ కోసము
చింతించుచూ ఉండి అవన్నీ కూడా నీరసంతో ఎండిపోయినాయంట. కానీ గోపికల నుండి వస్తున్నటువంటి హ్మ్. ఆ అశ్రువుల వల్లంట, ఆ అశ్రువులు వల్ల మళ్ళీ అవి బతికి మళ్ళీ బయటపడ్డాయంట. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి బృందావనాన్ని విడిచిపెట్టి ఎళ్ళిపోయావే, మా ప్రేమ మీకు కనిపించలేదనేసి గోపికలు శ్రీమతి రాధారాణికి అనాలని ఉంది. కానీ మనసులో అనుకుంటున్నారని కానీ బయటికి చెప్పట్లేదంట ఆ విధంగా. కేవలం కళ్ళలతో చెప్తున్నారు. కళ్ళుతోనే సంవాదం అనేది అక్కడ జరుగుతుంది కానీ, మాటల పరంగా జరగట్లేదు. అంటే చూసే కన్నుల్లోన ఎంతో అర్థం ఉంటుంది. అది కేవలం ఆ యొక్క రసాన్ని అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది గానీ, సాధారణంగా భౌతికమైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యంతో ఉండే వాళ్ళకేం తెలుస్తుంది? భగవంతుడు ఎవడు? ఐశ్వర్యస్య సమగ్రస్య యశస శ్రీ జ్ఞాన వైరాగ్యం చైవ షణ్ణంబగ ఇతి గుణ అని ఇప్పుడు శ్లోకంలో ప్రభుపాదులు వారు చెప్తున్నారు. అన్ని ఐశ్వర్యములు కలిగినటువంటి ప్రభువు ఆహ్, ఒక సాధారణమైనటువంటి ఒక గోపబాలుడిగా, ఒక వైశ్య కుటుంబంలో అక్కడ పెరిగారు. క్షత్రియ కులంలో పుట్టినప్పటికీ కూడాను వైశ్యుల యొక్క కుటుంబంలో పెంచబడ్డాడు యశోదమ్మ దగ్గర. అటువంటి గొప్ప భగవంతుడు ఆ! తిరిగినటువంటి స్థానం. హ్మ్. చాలా అందుకే ప్రబోధానంద సరస్వతి ఒక మాట అంటున్నారు. ఏమంటే భ్రాతః త్రిష్టతలే తలే విపరీతాం గ్రామేషు భిక్షాటనం అట స్వచ్ఛందం యమునా జలం పిబమలం క్షీరైః శుకాంతం కురు సమ్మానం కలయతి ఘోరం గరళం నీచపామానం సుధా శ్రీరాధా మురళీధరో బ్రజే సఖే బృందావనం మాత్యజ అనేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. భ్రాతః త్రిష్ట తలే తలే విపరీతాం గ్రామేషు భిక్షాటనం హఠ అంటే తినడానికి విపరీతమైనటువంటి సమయంలో కూడా అడవుల్లో తిరుగు, అడవుల్లో ఉండు. భ్రాతస్థిష్ట అడవుల్లో చెట్టు మీద పడుకో. హ్యాపీగా చెట్టు మీద పడుకోమంటున్నాడు స్వామి. చెట్టు మీద పడుకొని చెట్టు మీద అంటే ఇంకెక్కడో చెట్టు కాదు. బృందావనంలో ఉండేటటువంటి చెట్టు మీద పడుకొని, రోజుకో చెట్టు మీద పడుకో. ఆ! ఆకలేసేటప్పుడు గ్రామేషు భిక్షాటనం అట. అట అంటే అటతి అంటే తిరుగుట. అట అంటే తిరుగు అనేసి అర్థం. తిరుగు. ఎక్కడ తిరుగు? గ్రామేషు భిక్షాం. ఆకలేసినప్పుడల్లా ఏం చేయాలి? గ్రామంలోకెళ్ళి అమ్మ, అమ్మ కొంచెం అన్నం పెట్టగలరా అనేసి అడుక్కో. స్వచ్ఛందం యమునా జలం పిబమలం క్షీరై శుకాంతం కురు. స్వచ్ఛందం జలం, యమునా జలం మామూలు జలం కాదు. బృందావనంలో ప్రవహించేటటువంటి యమునా తల్లి ఆ! అద్భుతమైనటువంటి, శుద్ధమైనటువంటి జలాన్ని మనకిస్తుంది. దాన్ని తాగు. శుద్ధమైన జలం ఇప్పుడైతే శుద్ధంగా లేదు. అది వేరే విషయం. అయినప్పటికీ కూడా యమునాదేవి దివ్యమైనటువంటిది గాబట్టి, ఆ జలం కూడా దివ్యమైనటువంటిదే. హ్మ్. ఆ! ఆ రోజుల్లో కాళీయుడు ఆ! వచ్చి యమునా జలాన్ని విషపూరితం చేస్తున్నాడనేసే స్వామివారు స్వయంగా కాళీయమర్దనం చేసి, తన పాద పద్మాలని కాళీయుడి మీద వచ్చేటట్టు చేసి, కాళీయుడి యొక్క అహంకారాన్ని నాశనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చేశాడు. కానీ ఇప్పుడు దుర్మార్గుల్ని స్వామి ఎప్పుడొస్తాడో ఏమో తెలీదు. ఆ ఢిల్లీ మొత్తం పొల్యూషన్ మంచి నీరు పొంగు వచ్చేస్తుందక్కడ. ఆ యమునా జలం బృందావనం వైపు అలా వెళ్తూనే ఉంది. అక్కడే ప్రయోగ దగ్గరే గంగా, యమున, సరస్వతి కలుస్తున్నాయి చూడండి. చాలా పొల్యూట్ చేస్తున్నాం మనం. ఇంక తప్పక ఇంకే దారులు చూడట్లేదెవరు. రాజనేవాడు చాలా గంభీరంగా గొప్పవాడై ఉంటే ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే యమున అనేది మంచిగా ఉంచగలరు. కానీ ఇది రో మళ్ళీ కరోనా వచ్చి ఒక 10 సంవత్సరాలు లాగుంటే ఏమో గాని లేకపోతే కష్టం. సరే ఇప్పుడు విషయం ఏంటంటే స్వచ్ఛందం యమునా జలం ఆ రోజుల్లో మంచిగా శుద్ధంగా ఎక్కడ నాణ్యం విసిరేసినా ఒక ఉంగరం విసిరేసినా అక్కడికెళ్ళి చూస్తే అలా కనిపించిపోయేది. అంత స్వచ్ఛందం యమునా జలం పిబ తాగు.
తాగు అంతటి క్షీరం మంచిది. క్షీరైషుకాంతం కురు. అంటే అక్కడ ఏవో చిరిగిపోయిన బట్టలు వేసుకో. చిరిగిపోయిన బట్టలైనా సరే ఒంటి మీద బట్ట లేదా? ఏదో విసిరి పడేసిన రెండో పాత బట్టలుంటాయి గదా! అవి వేసుకో. సమ్మానం గలయతి ఘోరం గరళం నీచపమానం సుధా. సమ్మానం వచ్చినప్పుడు ఎవరైనా నీకు మంచిగా పొగిడేసి 2 తా ఏంటి శాలువాలు కప్పేసి నెక్స్ట్ దక్షిణిచ్చేసి ఆహా! నీ అంత గొప్పవాడు లేనప్పుడు అది ఘోరంగా భావించు. హ్మ్. ఆ! అది విషంగా భావించు. హ్మ్. తప్పగా ఏదో గొప్పగా ఫీల్ అయిపోకు. కానీ గరళం నీచపమానం సుధా. ఆ! ఎవరైనా నీచంగా నిన్ను అపమానం చేశారనుకోండి, అవమానించారనుకోండి, సుధా, సుధా అంటే అమృతంలా భావించు. సుధా అమృతంలాగా భావించు. ఎలా అయితే శివుడు ఆ యొక్క విషాన్ని కంఠం యందు ఉంచుకున్నాడో, గరళం యందు ఎంచుకున్నాడో, ఆ విధంగా నువ్వు కూడా ఉంచుకో. అంటే మానాప మానయోహో శీతోష్ణ సుఖదుఃఖేషు తుల్యనిందా స్థితిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత్ స్థిరమతిః అని భగవద్గీతలో చెప్పినట్టు ఇక్కడ శ్రీ రాధా మురళీధరే. ఆ! సమ్మానం కలిగిన, అపమానం కలిగిన సమంగా ఉండి శ్రీ రాధా మురళీధరులు మురళిని ధరించినటువంటి ఆ బ్రజసకుడు అయినటువంటి తిరిగినటువంటి ఈ బృందావనాన్ని మా త్యజ ఎప్పుడు కూడా విడిచిపెట్టకు. అది. మనం అందరం ఎక్కడ ఉండడానికి ప్రయత్నించాలి? బృందావనంలో ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే, ఆ దేవదేవుడు నడిచినటువంటి పాదాలు ఎక్కడ ఉంటే మన తపశ్శక్తికి నిజమైనటువంటి అర్థమొస్తుందో అటువంటి ప్రాంతమే బృందావనం. అందుకే చాలామంది డబ్బున్నోళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఒక ఇల్లు కొనుక్కోవడమో, ఫ్లాట్ కొనుక్కోవడం ఏదో ఒకటి చేసుకుంటారు. అవసరం వచ్చినప్పుడల్లా వెళ్తారు. 2 నెలలుంటారు. కార్తీక మాసంలో ఉంటారు. నాకు తెలిసినోళ్ళు కొంతమంది అక్కడ ఉంటున్నారు. రీసెంట్‌గా భోపాల్‌లో ఒక కాంగ్రిగేషన్ ఆ! వాళ్ళ అమ్మాయి చెప్పింది. మేము బృందావనంకి షిఫ్ట్ అయిపోతున్నాము ఇలా అనేసి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చాలామంది ఇలాగే వాళ్ళ మరీ అంత వాళ్ళు మామూలు మామూలు వాళ్ళే కానీ ఎలాగోలాగా సెట్ చేసుకున్నారు వెళ్ళిపోయారు. కేరళలో ఒకళ్ళు తెలిసిన ఒక ప్రభువు ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో కూడా నేను ఒకరోజున్నాను. మంచిగా ప్రసాదం పెట్టి చాలా వెరైటీస్. అయితే వాళ్ళు కూడాను అక్కడ ఇల్లు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. కానీ బృందావనంలో ఎక్కడో ఒక దగ్గర ఒక ఇల్లు కొనుక్కున్నారు. అక్కడ బతకడానికి ఏదో ఒక చిన్న వ్యాపారమో ఏదో ఒకటి ఆహ్, అనుకున్నారు. అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. హ్యాపీగా ఉంటున్నారు. హ్మ్. ఎందుకంటే అది కు అది పుణ్యం. అక్కడ చనిపోవడం కూడాను గొప్ప విషయం అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు లాస్టు పరమపదానికి వెళ్ళే ముందల ఆహ్, హ్మ్. అక్కడ ఏంటది? పరమపదానికెళ్ళే ముందల అదే లండన్‌లో ప్రచారానికి వెళ్లారు. ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రభుపాదుల వారికి చాలా అనిపించింది. అంటే వాళ్ళు గొప్పవాళ్ళు కానీ నాకు వెంటనే బృందావనం తీసుకెళ్ళిపోండి. నాకిక్కడ ఉండాలని లేదు. అంటే ప్రభుపాదకి అర్థమైంది ఇంకా నాకు ఇక్కడ ఉండడానికి ఇష్టం లేదు. ఇంకా పరమపదంకెళ్ళిపోవలసి భగవంతుడు పిలుస్తున్నాడేమో అన్నట్టు ప్రభుపాదుల వారు ఆగస్టు, ఆగస్టో, అక్టోబర్ అనుకుంటా. అక్టోబర్ సమయంలో హ్మ్. ఇలాగా జరిగింది. అప్పుడు ప్రభుపాదుల వారిని అక్కడ లండన్ నుంచి శీఘ్రంగా షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత అక్టోబర్ తర్వాత సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెక్స్ట్ నెలలో పరంపదించారు. నవంబర్ 14 భగవద్ధామానికి చేరుకున్నారు. ఆయన యొక్క కార్యాన్ని సంపాదించి. అందుకే బృందావనం అనేది అటువంటి గొప్పది. బృందావనంలో ఎన్ని లీలలు చేశాడు. ఎన్ని వనాలున్నాయి. ఆ వనాలల్ల భగవంతుడి రాసలీలలు, గోపికలు ఎంత అద్భుతమైనటువంటి స్థానం. ఉద్ధవుడు గడ్డి పోచవ్వాలనుకుంటున్నాడు. అటువంటి స్థానంకి మనం వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఎటువంటి అపరాధాలు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. కృష్ణుడు అవతరించినటువంటి స్థానం అది. కాబట్టి అతని పాద పద్మములను మోపినటువంటి స్థలం అది. కాబట్టి రూపగోస్వామి కుర్యాత్ వ్రజ వాసం బ్రజేస్ సదా అనేసన్నారు. కుర్యాత్ చెయ్యాలి. వాసం నివసించడం బ్రజే సదా అంటే బ్రజములో, బృందావనంలో ఎప్పుడు కూడా నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చైతన్య మహాప్రభు కూడాను
ఆయన ఉన్నప్పటికి కూడాను వాళ్ళ యొక్క శిష్యులు ప్రధానమైన శిష్యులు అందరినీ కూడా బృందావనం పంపించేసారు. వెళ్లి అక్కడ ఉండండి, తపస్సు చేయండి అనేసి. మీరాబాయి వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు. ఆచార్యులు వల్లభాచార్యులు, హరిదాస్, బంకి బిహార్ అంటాం గదా! బృందావనంలో వెరీ ఫేమస్ టెంపుల్. అది కూడాను. ఆ! స్వామివారు అద్భుతం అసలు బృందావనం అంటేనే అద్భుతం. ఇప్పటికి కూడాను చాలా లీలలు భగవంతుడు చేస్తూనే ఉన్నాడు. భక్తిలో మునిగిపోయే వాళ్ళకి. లేకపోతే మనకి అక్కడున్న కోతులు, అక్కడున్న షాపులు, దుకాణాలు, మంచి మంచి పూరీలు, బజ్జీలు అవే దొరుకుతాయి. లేపోతే కనిపించడు. సనాతన గోశామంటాడు బృందావనం పరిక్రమ చేయండి అనేసి. ఎందుకంటే అక్కడ గోవర్ధన పరిక్రమ ఏమిటి అద్భుతం అసలు. భగవంతుడు వైష్ణవులకి ఉపదేశామృతంలో అంటున్నారు గదా! గౌడీ వైష్ణవులకి బృందావనం కంట గోవర్ధనంలోన రాధాకుండ్ అనేది అత్యంత ఇష్టమైనటువంటి ప్లేసు. వాళ్ళ లైఫ్ అక్కడ ఉండడానికి చూసుకుంటారు. ఆ! బృందావనం. భక్తుల యొక్క ధ్యేయం కూడా అదే. లక్ష్యం కూడా అదే. సాధనం అదే. సాధ్యం కూడా అదే. భక్తులు అదే కావాలనుకుంటారు. వాళ్ళ లైఫ్ ఏంటి? బృందావనంలో ఉండాలి. వాళ్ళ లక్ష్యం, సాధనము, సాధ్యం కూడాను. అందుకే వల్లభాచార్యులు భగవంతుడి యొక్క దివ్యాన్ని ఆ! అదరం మధురం వదనం మధురం నయనం మధురం వసితం మధురం అనేసి దివ్యంగా మధురాధిపతేరఖిలం మధురం అనేసి మధురాధిపతి అంటే ఎక్కడ చూసినా మధురమేనంట. ఒక రసగుల్లా మనం తీసుకున్నట్లయితే, రసగుల్లా ఏ మూల నుంచి తీసుకున్నా సరే చాలా స్వీట్‌గా ఉంటుంది. ఎక్కడి నుంచి తినండి రసగుల్లాని. చాలా తియ్యగా ఉంటుంది. ఒకవేళ తియ్యగా ఒక ప్రభువు అన్నారు, "రసగుల్లా తియ్యగా లేపోతే అది రసగుల్లా కాదంట. రాస్కెల్ గుల్లా అంట." అలాగన్నట్టు రసగుల్లా ఏ విధంగా తియ్యగుంటది మరి కృష్ణుడు ఎటువైపు నుండి మనం చూసినా, నామం జపించినా, ఆయన లీలలు విన్నా, లేపోతే ఆయనకు సంబంధించినవి ఆ! ఏది చూసినా సరే చాలా స్వీట్‌గా ఉంటుంది. అందుకే అయితే ఇక్కడ వల్లభాచార్యులు అధరం మధురం అన్నారు, వదనం మధురం అన్నారు. అదేంటిది? అధరం అంటే మీకు తెలిసింది పెదవులు. హ్మ్. అధరాలు. అవి మధురమేంటి? భగవంతుడి యొక్క పెదాలంట మధురం అనేసి అక్కడి నుండి స్టార్ట్ చేశారు. అధరం మధురం, వదనం మధురం, అసితం మధురం అనేసి భగవంతుడు చెప్ పాడుతూ ఉన్నారు వల్లభాచార్యులు. ఎందుకంటే, ఒక విధంగా ఒక ప్రభుజీ ఇదే ఒక పాటకి ఒక మంచి ఉదాహరణిచ్చారు. గోపికలంట ఒక శిష్యులుగా భావించినట్లయితే, వేణువు భగవంతుడు ఎప్పుడు ధరిస్తున్నటువంటి వేణువు గురువుగా భావించినట్లయితే, ఆ వేణువు నుండి వచ్చేటటువంటి ధ్వనిమ గోపికల యొక్క హృదయాల్ని అంతంత పవిత్రీకరిస్తుంది. అంటే గురువు లేకుండా భగవంతుడిని పొందలేం గదా! గోపికల యొక్క గురువు వేణువు. అది, గురువు ఎవరిని పొందారు? కృష్ణుడిని పొందారు. అంటే కృష్ణుడి యొక్క అధరములకి దగ్గరైనటువంటిది ఆ వేణువు గాబట్టి, ఆ వేణువంట ఆ వేణువుని ఊదుతున్నటువంటి పెదవులు అత్యంత మధురమైనటువంటివి అనేసి చెప్తున్నారు. ఆ తర్వాత హసితం. అదే పద్యంలో హసితం మధురం అనేసి అన్నారు. హసితం అంటే భగవంతుడు చిరునవ్వు చాలా మధురంగా ఉంటుందంట. భగవంతుడి యొక్క చిరునవ్వుతోటే ఆయన అందరిని ఎవరు కంటి చూపుతో చంపేస్తానంటారు గానీ, భగవంతుడు చిరునవ్వుతో చంపుతాడు. అద్భుతం. ఎందుకంటే యశోదమ్మ కోపగించినప్పుడు ఆ! "ఏరా కన్నా నువ్వేనా వెన్న ముద్దలు దొంగిలించినది" అన్నప్పుడు క్రోధంగా ఉండేటప్పుడు, "అమ్మా నేనేనమ్మా" అనేసి నవ్వుతూ అన్నప్పుడు వెంటనే ఆ చిరునవ్వుని చూసి, ఆ ముగ్ధ మనోహరాన్ని చూసి వెంటనే యశోదమ్మ యొక్క కోపమల్లా పోతుంది. హ్మ్. గోపికలు కూడాను కృష్ణుడిని ఎలాగోలా పట్టుకొని యశోదమ్మకి కంప్లెయింట్ చేద్దామంటే, చిరునవ్వుతో నవ్వుతూ ఉంటాడు. నవ్వుతుంటే వెంటనే వీళ్ళందరూ ఫ్లాట్ అయిపోయి, అసలు విషయం మర్చిపోతాడు. కృష్ణుడు దొంగతనం చేసి పట్టినందుకు వెంటనే కంప్లెయింట్ చేసి ఏదో శిక్ష విధిద్దాం అన్నట్టు ఉంటారు. కానీ అసలు విషయం మర్చిపోతుంటారు. ఆ మనోహరమైనటువంటి నవ్వు ఈ ప్రపంచాన్నే ముగ్ధ మోహంలో దించేస్తుంది గదా! కృష్ణుడి యొక్క నవ్వు అటువంటిది. హ్మ్.
గోపికలు, గోపాలికలు, గోపాలులు, రాధమ్మ అందరూ కూడాను ఆ భగవంతుడి యొక్క హసితం, మధురానికి అందరూ పడిపోవలసిందే. హ్మ్. భగవంతుడు ఆ! ఒకసారి యశోదమ్మ క్రోధంతో "ఏమయ్యా నువ్వు మట్టి తిన్నావంట అందరూ అంటున్నారు. అది నిజమేనా? నోరు తెరవంటే" "అమ్మా! అమ్మ నేనెక్కడమ్మా మట్టి తిన్నాను. వీళ్ళందరూ అబద్ధం చెప్పేస్తున్నారమ్మా. నేను మట్టే తినలేదు" అనేసి మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామివారు అంటున్నారు. ఆ! ఆ! ఆయనే సత్యనిధి అయినప్పటికీ కూడాను అందరికీ చెప్తున్నారు నేను కాదమ్మా అనేసి. ఆ! నాహం భక్షితవానంబ సర్వే మిథ్యాభిశంసినః యది సత్యగ్రహిస్తరిహి సమక్షం పశ్య ముఖం అంటున్నాడు. మృత్భక్షణ లీలలో స్వామివారు. నాహం భక్షితవానంబ అంబ, అంబ అనే పదం అనేది అత్యంత ఇంపార్టెంట్. అంబ అంటే అమ్మ. సంస్కృతంలో అంబ అంటారు. మాతాంగాన్ని కూడా అనలేదు ఇక్కడ. అంబ అంటే నీ యొక్క కడుపులో నవమాసాలు నన్ను పెంచిన భరించావమ్మా. అందరికంటే నీ నువ్వు ఆ! నేను నీకెక్కువ తెలుసమ్మా. వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ వాళ్ళందరికంటే నీకే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు నాకిప్పుడు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల నుండి వాళ్ళకి తెలుసు నేను. కానీ నీకు 9 మంత్స్ ఎక్స్‌ట్రా తెలుసు నేను. కాబట్టి అంబా నాహం భక్షితవన్నా నన్ను నమ్మవా? నా గురించి నీకు తెలీదా? అనేసి మన స్వామివారు అంటుంటే, మిథ్యాభిశంసినః వాళ్ళందరూ అబద్ధం చెప్పేస్తున్నారమ్మా అనేసి. అప్పుడు మరి బలరాముడు చెప్తున్నాడు కదరా! అంటే, అమ్మా బలరాముడు కూడా ఈ మధ్యన అబద్ధాలు నేర్చేసాడమ్మా అంటున్నాడు కృష్ణుడు. అబద్ధాలు నేర్చేసాడంట. ఆ! యది సత్యగ్రహి యది సత్యగ్రహ తరిహి అంటే తరిహి అంటే ఒకవేళ అయితే అనేసి అర్థం. సత్యగ్రహ నిజాన్ని మాట్లాడిన వాడైతే యది సమక్షం పశ్చిమే ముఖం నా ముఖాన్ని చూడండి. అందరూ చూడండి నా ముఖం. నోరు తెరుస్తే ముఖం అంటే సంస్కృతంలో నోరు అనేసి అర్థం. ముఖం అంటే కొన్ని సందర్భాల్లో మొత్తం మొఖానికి కూడా చెప్పొచ్చు. ముఖం అంటే సంస్కృతంలో నోరునే ముఖం అంటారు నార్మల్‌గా. కాబట్టి నా నోరు చూడండి అనేసి నోరు ఇలా తెరిస్తే అందులో అన్ని బ్రహ్మాండాలు ఉంటాయి. ఏరా కృష్ణ నీ నీ నోటిలో ఏంటి యక్షులు, చారులు, గంధర్వులు, సర్పాలు, పర్వతాలు, దేవాదులు, దేవతలు, బ్రహ్మ, మారలోకం అన్ని లోకాలు, అన్ని భువన ఏంటిది? నిజమేనా? కాదా? ఆ చిరునవ్వే భగవంతుడి యొక్క హసితం. అందరినీ కూడా సమ్మోహనం చేస్తుంది. అటువంటి చిరునవ్వే కదా! క్షీర సాగర మథనం జరిగేటప్పుడు అమృతం వచ్చిన తర్వాత దేవతలు, దానవులు ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఎవరు పంచుకోవాలి నాకు ఫస్ట్ అని తన్నుకుంటుంటే స్వామివారు మోహినీమూర్తి రూపాన్ని ధరించి అత్యంత సుందరముతో, చిరునవ్వుతో రాక్షసులందరినీ మోగించి ఆ! ఆ దివ్యమైనటువంటి అమృతాన్ని మరణం ఏ అమృతం తాగితే మరణమనేది మళ్ళీ జరగదు. అటువంటి అమృతాన్ని తన భక్తులైనటువంటి సురులకి ఇచ్చాడు. అంతటా దివ్యమైనటువంటి చిరునవ్వు. అందుకే వల్లభాచార్యులు అసితం మధురం ఆ తర్వాత అన్నాడు మధురాధిపతేరఖిలం మధురం. అరే! అఖిలం మధురం. అంతా కూడా మధురాధిపతి ఆ దేవాది దేవుడు కృష్ణుడిది. అన్నీ కూడా మధురమే. ఆ! ఆ మధురాధిపతి ఆ! కృప అనేది మనందరికీ ప్రసీద అందరికీ కూడా కలుగ్గాక, అందరినీ కూడా రక్షించుగాక. హ్మ్. ఆ చిరునవ్వుతోనే స్వామివారు ఆ! తనను సంహరించడానికి వచ్చినటువంటి హ్మ్. సంహరించడానికి వచ్చినటువంటి పూతనని తల్లిగానే భావించి ఆమె నవ్వుతూ చిరునవ్వుతోనే సంహరించాడు. కాళీయ మర్దనం కూడా అలాగే నవ్వుతూనే కాళీయ మర్దనం చేసి ఆయన యొక్క ఏదో కృష్ణుడు యుద్ధం చేసినప్పుడు ముఖం క్రోధంతో అలా ఏమి ఉండదు నార్మల్‌గా. ఎలాగంటే ఆయన చిరునవ్వుతోనే అందరిని.
జేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన నమే కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. ఆయనకి ఏ కర్మలంటూ ఏవి బంధించవు గాబట్టి అద్భుతం అనమాట. గోవర్ధన గిరి ఎత్తినప్పుడు ఆయనేమో ఏడుస్తూ బరువల్లా నా మీద పెట్టేసారు. మీరందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఏమనలేదు భగవంతుడు. చిటికెలు వేలుతో ఎడమ చేయి చిటికెలు వేలుతో ఎత్తి 7 రోజులు అలాగా నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఆనందంగా అది కంసవల శిశుపాల వధ మనం చూసుకున్నట్లయితే అసలు ఎన్ని తిడుతున్నారు. మనకి ఎవరైనా ఒక మాట అంటే మనకెంత ఆ! మనకి ఏమంటారు కొమ్ములొచ్చేస్తాయి ఏదో అంటారు కదా! అట్లా. మనకు కోపం విపరీతంగా వచ్చేస్తది. రేపు ఇయాలకి చంపేస్తానంటాం. కానీ శిశుపాల వధలో చూసినట్లయితే ఎన్ని తప్పులు, ఎన్ని 100 సార్లు అపరాధాలు చేశాడు. అందరి ముందల. ఒక సాధారణమైనడు కాదు. ఇప్పుడు కృష్ణుడు దేవుడని వదిలేయండి తర్వాత విషయం. ఫస్ట్ టైమ్ అంటే కృష్ణుడు ఒక పెద్ద రాజు. పెద్ద పెద్ద వాళ్ళందరూను ఈయనకి అగ్రతాంబూలం ఇవ్వడానికి చూస్తుంటే, ఈ శిశుపాలుడొచ్చి దుష్టుడు అపరాధాలు, నిందలను చేస్తుంటే ఎవరైనా ఊరుకుంటారండి? భగవంతుడు ఊరుకున్నాడు. చిరునవ్వుతో దాన్నన్నిటిని స్వీకరించారు. అతడేంటండి ఇప్పుడున్నటువంటి మాయావాదులు వీళ్ళందరూ భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి కాళ్ళు లేవు, భగవంతుడికి చెయ్యిలు లేవు, భగవంతుడు నిరాకారుడు అంటుంటేనే భగవంతుడు భరిస్తున్నాడు. సరే అందరూ నా పుత్రులే కదా! చిరునవ్వుతో ఆయన చూస్తున్నాడు. అటువంటి చిరునవ్వుతో చూస్తున్నటువంటి భగవంతుడి పాదపద్మాలందరికీ కూడా మనందరినీ కూడా రక్షించుగాక. ప్రసీద ప్రసీద రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం అంటూ ఈరోజు ముగిద్దాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఎవరికైనా మళ్ళీ సందేహాలు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నమస్కారం. ప్రణామాలు ఈరోజు ప్రభుజీ. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. భగవంతుని యొక్క బృందావనం లీలలు అవి అవి మామూలుగా ఆ బృందావనం అనేది వెళ్తేనే ఎందుకో ప్రభుజీ అక్కడ మనకు తెలియకుండా రోజులు కూడా గడిచిపోతాయి. ఇన్ని రోజులు ఉన్నామా అప్పుడే అయిపోయింది అనిపించినట్టు ఉంటుంది బృందావనం. అవును బ్రో. అవును బ్రో. ఎండాకాలం మనకు ఉదయం నుంచి గట్టిగా ఉంటది వేడిగా. శీతాకాలం చల్లగా ఉంటుంది. తపస్య స్థలం. అటువంటి స్థలంలో ఆచార్యులు రోజుకొక చెట్టు కింద ఉంటూ 3 రోజులకి, 4 రోజులకి కేవలం మజ్జిగని ఏదో అది కూడా గుర్తుకొస్తే నిద్రాహార షడ్ఘోషామష్టకంలో ఉంది కదా! అంత తపస్వికులు మన ఆచార్యులు. ఎంత తపస్సు చేసి మనందరికీ బృందావనాన్ని ఇచ్చారో చూడండి. ఒకప్పుడు మరుగుపడిపోయినటువంటి అంటే ఎవరికీ తెలియనటువంటి స్థలంగా ఉన్నటువంటి బృందావనాన్ని మన ఆచార్యులే ఏలేలు ఎక్కడ జరిగింది అన్నీ వాళ్ళ దివ్య దృష్టిలతో చూసి మళ్ళీ మనకి బృందావనాన్ని ఇచ్చారు. మన గౌడీయ ఆచార్యులు. కాబట్టి వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు. యెస్ బ్రో బ్రహ్మ చెప్పండి. బ్రహ్మ ఇంకేమైనా చెప్పాలనుకో బ్రహ్మ విమోచన లీలలో కూడా నేను గడ్డిపోచ ఏమి అదృష్టం ఈ బృందావనం ఈ గోపికల అదృష్టం ఏమి వాళ్ళ భాగ్యము. ఈ బృందావనంలో నాకు ఈ బ్రహ్మ పదవి ఎందుకు? ఈ బృందావనంలో గడ్డిపోచగా లేకుంటే కుక్కగా దేనిగా పుట్టినా కూడా అది జన్మ ధరిస్తుంది కదా అని మనకు భాగవతంలో వస్తుంది ఒక రోజు. హ్మ్. అవును బ్రో. యెస్ బ్రో. నెక్స్ట్ ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కామెంట్స్? హరే కృష్ణ ప్రభుజీ. యెస్ మాతాజీ. ఇది అదే ఈ రోజు మార్నింగ్ చదివినాం ప్రభుజీ మేము. అంటే బృందావనంలో ఏదైనా మనం పొరపాటు చేసినా దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని బ్రహ్మ కూడా అక్కడ ఉండడానికి భయపడతారని వచ్చింది ప్రభుజీ. అవును మాతాజీ. కరెక్ట్. అందుకే మనకు 5 రోజులే ఉండమంటారు. ఎందుకంటే చెప్పండి. అదే కొంచెం అక్కడే ఇల్లు ఇప్పుడు ఇందాక అన్నారు కదా మీరు కొంతమంది ఇల్లులు తీసుకొని అక్కడే ఉన్నారని. అప్పుడేం కాదా ప్రభుజీ? ఎందుకు కాదు. ఆళ్ళు ఉన్నారు. 2 ప్రవచనాలు ఇప్పుడు విన్నారంటే మీరు వెళ్ళిపోవాలనిపిస్తది. కానీ అక్కడ అపరాధం చేస్తే దాని ఫలితం మీకు వస్తది. మన వాళ్ళు ఏమంటే ప్రవచనాలు వినేసి వెళ్ళిపోతుంటారు అసలు విషయం. కానీ అక్కడ అంత తపస్విగా, అంత పవిత్రంగా ఉంటేనే అక్కడికి వెళ్ళాలి. లేపోతే మన దగ్గరే ఉండిపోవాలి. ప్రభుపాద ఏమన్నారు? అన్ని దగ్గరలో బృందావనం ఉందన్నారు. నువ్వు ఎక్కడ కృష్ణుడిని తెలుసుకుంటే అదే బృందావనం మనకి. అర్థమైందండి?
ఇప్పుడు సబ్జెక్ట్ అది కాబట్టి నేను అలా చెప్పాను గానీ, బృందావనం ప్రభుపాదులు వారు ఏమన్నారు? ఎక్కడ మనం ఉన్నామో అక్కడే బృందావనం. మన హృదయంలోనే. బృందావనం అనేది ఒక కాన్షియస్‌నెస్. అక్కడే మధురకి పక్కన ఢిల్లీకి ఒక 3 గంటల దూరంలో ఉందని కాదు. మీ ఊర్లో ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మన మధ్యనే బృందావనం ఉంది. భగవంతుడు మన ముందలే లీలలను ఇంతవరకు చేశాడు. అది బృందావనం. కాన్షియస్‌నెస్ చేతన. చైతన్యమే బృందావనం. ఇంకేంటి? అది దివ్యమైనటువంటిది. అన్ని దగ్గరలా ఉండగలదు. అన్ని దగ్గరలా వ్యాపించగలదు. భగవంతుడి యొక్క దివ్యతత్వం అర్థం చేసుకోవాల ఆ విధంగా. అంతేగాని అక్కడికి వెళ్ళిపోయామనుకోండి, నిజంగా మనకేదైనా అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ భగవంతుడు 1000 రెట్లు తప్పులను తీసుకుంటాడు. అలా విధంగా 1000 రెట్లు మంచి చేసినా తీసుకుంటాడు. మనం మంచి చేసే గుణాలు మనకున్నాయా? ఉండవు. ఎవడినో ఒకడిని తిట్టుకోకుండా మనకు నిద్ర రాదు. ఆడికెళ్తాం, ఒక కోతిని తిడతాము, లేపోతే ఒక రిక్షా వాడిని తిడతాం. ఒక రూ. 10 ఎక్స్‌ట్రా తీసుకుంటే. అక్కడున్న పిల్లలు మనకి అడుక్కోవడానికి బలవంతంగా డబ్బులు తీసుకుంటుంటారు. వాళ్ళని తిడతాము. ఎవడినో ఒకడు తిట్టగా మనకి కడుపు చల్లారదు. కాబట్టి మనకవసరమా అక్కడ? కొంతమంది వెళ్తారు. కొంతమంది మహాత్ములు వాళ్ళు ఉండగలుగుతారు. అంత జాగ్రత్తగా వాళ్ళు వెళ్తారు. జాగ్రత్తగా నాలాంటోడు వెళ్ళామంటే ఇంతవరకు చేసిన భక్తెల్లా నాశనం అయిపోవడమే కాకుండా ఇంకా కొత్త పాపాలొచ్చేస్తాయి. మనం ఏదో ఒకటి తిట్టుకొని ఉంటే అవ్వదు. నేను బృందావనంలో ఒకసారి 1 మంత్ మా గురువుగారి యొక్క కార్యక్రమం కోసం ప్రచారం చేసుకొనున్నాం. ప్రతిరోజు గొడవలే అక్కడ. హ్మ్. మేమేదో అంటే ఈ మాతాజీలందరూ ఉమెన్ మాస్టర్స్ ఆర్ మదర్స్ అని ఒక పుస్తకం రాశారు. ఆడవాళ్ళు అమ్మలా లేకపోతే అధికారులా అనేసి. ఒక తెలుగులో రాలేదేమో గాని ఇంగ్లీష్‌లో రాశారు. ఆ పుస్తకం మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆడవాళ్ళందరికీ కోపం. ఏంటి మమ్మల్ని తొక్కేస్తున్నారు. మనోళ్ళే భక్తులే. టెంపుల్ ప్రెసిడెంట్ వైఫ్ కూడా వచ్చి మా మీదకి ఎగిరిందనమాట. మేము కట్టిన బ్యానర్స్ తెంపేశారు. మమ్మల్ని కొట్టడానికొచ్చారు. చాలా విషయాలు జరిగాయి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం అప్పుడేమంటాం, అప్పుడు మనకి అంటుంటే మనకి ఏదో ఒకటి వస్తది. మనం ఏదో ఒకటి అనేస్తాం. సో, ఇవన్నీ అఫెన్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఎప్పుడైనా బృందావనం వెళ్ళినప్పుడు 5 రోజులు ఉండమంటారు. మన యొక్క ఇస్కాన్ లెవెల్స్‌లో. 5 రోజులు ఉండండి. వెంటనే వచ్చేయండి. జాగ్రత్తగా ఎవరికీ ఏ మాట అనకుండా. చాలా జాగ్రత్తగా అన్నీ పాజిటివ్‌గా తీసుకొని. ఏంటి మనం బృందావనంలో మీరు ఇస్కాన్‌కెళ్తే అక్కడ పెద్ద చెట్టు ఉంటది చూసారుగా? ఆ చెట్టు అసలు కన్‌స్ట్రక్షన్‌కి అడ్డుగా వస్తుంటే అసలు కొట్టేద్దామని చూస్తే మనకి ఏది ఇక్కడ ఉన్న ఒక చీమను కూడా మనం ఏమి చేయడానికి మనం అధికారులం కాదు. అవన్నీ భగవంతుడి యొక్క నిత్య పార్షదులు లాంటి వాళ్ళు. వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు పుట్టారంటేనే గొప్ప విషయం. ఒక ఒక ఏంటి బొద్దింకైన ఒక కోవెబ్స్ అంటే ఏమంటారు? పురుగులుంటాయి కదా! పట్టు పురుగులు లాంటివి. బూజు పురుగులు. దేన్నైనా సరే మనం ఏమి చేయడానికి మనకి అధికారం లేదు అనేసి ప్రభుపాదులు వారు చెప్పారు. ఆ తర్వాత అదే వృక్షం కిందే ఇప్పటికి కూడాను మనం చాలా కార్యక్రమాలు ఇస్కాన్ వాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు. అంత జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా మనం ప్రతి మొక్క, ప్రతి వస్తువు కూడా చాలా గొప్పది. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి బిల్డింగులు మనం అన్నీ చూడకూడదు. మన యొక్క చేతననేది మనం ఎల్లిగాన మన కళ్ళు ఏమంటే ఇక్కడ కృష్ణుడు ఆడుకున్నాడు, ఇక్కడ ఆచార్యులున్నారు ఇవే చూడాలి. ఇలా చూడగలిగేటటువంటి కాన్షియస్‌నెస్ ఉన్నప్పుడే అక్కడ జీవితాంతం ఒక రూమ్ తీసుకోనో, ఏదో తీసుకొని ఉండొచ్చు. లేదు అక్కడ పండగలు చేసుకొని పండగలుంటాయి. భక్తులొస్తారు. వాళ్ళందరిని చూసి ఆనందిస్తాను. వాళ్ళ పాదపద్మాన్ని దర్శించుకుంటాను. ఎవరిని అపరాధం చెయ్యను. చాలా జాగ్రత్తగా ఉంటాను. అంత కంట్రోల్‌గా అంటే అక్కడ ఇల్లు తీసుకోవచ్చు. కానీ ఊరికనే డబ్బులున్నాయి గదని ఇల్లు తీసుకోనంటే మనకు వాచిపోద్ది తర్వాత. అది కథ. అర్థమైందా? హరే కృష్ణ. మాతాజీ. ప్రభుజీ మరి కొంతమంది ధామాలలోనే మామూలుగా నివసిస్తుంటారు కదా ప్రభుజీ. అంటే వాళ్ళ సొంత ఊరు జన్మస్థలం అట్లే ఉంటుంది. మరి వాళ్ళు ఎట్లా ప్రభుజీ పుణ్యాత్ములని వాళ్ళు పుట్టిన వాళ్ళు వాళ్ళకి పర్వాలేదు. వాళ్ళక్కడ బ్రజవాసులంటారు వాళ్ళని. వాళ్ళకేమీ లేదు. వాళ్ళకేం పర్వాలేదు. వాళ్ళ వాళ్ళందుకే అక్కడున్న వాళ్ళందుకే ఆ యొక్క ఈ డైలాగులు విని వాళ్ళు తెలుసుకొని మనల్ని హింసిస్తుంటారు కొన్నిసార్లు. కొన్నిసార్లు ఆడవాళ్ళు వెళ్తుంటే వాళ్ళ మీద చెయ్యి వేయడము, వాళ్ళని హింసించడం, ర్యాగింగ్ చేయడం. భక్తుల్నే ర్యాగింగ్ చేస్తారు ఆడవాళ్ళని. ఫారిన్ అమ్మాయిలు వాళ్ళందరూ వస్తుంటారు. వాళ్ళని ఏదో ఒకటి అనడం. నా ముందలే ఎవడో ఒక అమ్మాయి ఒంటి మీద చెయ్యేయడం జరిగింది. అసలు ఏంటి బృందావనం అంత పవిత్రమైన భూమిలో రాక్షసులు కూడా ఉన్నారు. అలాగే అప్పుడు కృష్ణుడు ఉన్నప్పుడు రాక్షసులున్నారు. ఇప్పటికి కూడాను. పేరుకి బొట్టు పెట్టుకుంటారు. పిలక ఉంటది. అన్నీ ఉంటాయి. కానీ రాక్షసులు. లోపల హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు ఉంటారు. సో, అది మాతాజీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రభుపాదుల వారు ఏమన్నారంటే ఆచార్యులు, వాళ్ళకి వాళ్ళ గురువుగారులు చైతన్య మహాప్రభు వాళ్ళ శిష్యులకి, షడ్గోస్వాములకి వాళ్ళకి
ఇచ్చినారు. మీరు వెళ్లి బృందావనాన్ని కనిపెట్టి అందరికీ తెలియజేయండని. కానీ మనకి మన ఆచార్యులు ఏమిచ్చినారు? మీరెక్కడుండైనా భక్తి చేసుకోండి. ఎక్కడుండైనా అప్పుడప్పుడు వెళ్ళండి. ఇన్‌స్పైర్ పొందండి. కృష్ణుడి ఇలా లీలలను చూడండి. మళ్ళీ ఇంటికొచ్చేయడమే. మనం కడప అయితే కడప, ఏ ఊరైతే తిరుపతి అయితే తిరుపతి, ఏ ఊరైతే ఆ ఊరు. ఎందుకంటే మనం అంత ప్యూరిఫై‌గా లేం గదా! ప్యూర్‌గా అసలు ప్యూరిఫై కోసం కూడా అక్కడికి వెళ్ళొచ్చు. మనం అపరాధ రహితంగా ఉండి ప్రతీదీ అక్కడ కష్టము, సుఖం తట్టుకొని అలాగ భిక్షాటన మీకొక శ్లోకం చెప్పాను గదా! ఇప్పుడు చిరిగిపోయిన ఏదైనా అపమానాన్ని ఆ! ఎలాగైతే శివుడు ఆ విషాన్ని కంఠంలో ధరించాడో, ఆ విధంగా మనం తీసుకొని పొగడ్తలుండేటప్పుడు దాన్ని కూడాను గొప్పగా పొగిడిపోక జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆ బృందావనంలో ఉండొచ్చు. అంత విధంగా ఉండగలమా లేదనేదే పాయింట్ ఫస్ట్. అది మాతాజీ. అంత ఇంకా అలాంటి గొప్పగా ఉండేటప్పుడు అక్కడ 10 100 ఏంటి 1000 రెట్లు ఎక్కువగా ఉంటదంట. మనం మంచిగా హరినామం జపం చేశామనుకోండి. 1000 మాలలతో జపం. 1000 మాలలు జపం చేసినట్టే బృందావనంలో. కానీ తప్పు చేసినా సరే 1000 తప్పులు చేసినట్టు అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కాన్షియస్‌నెస్‌గా ఎటువంటి అపకారం, ఎటువంటిది ఆహ్, తప్పు చేయకుండా జాగ్రత్తగా ఎస్పెషల్లీ నింద. అక్కడికెళ్ళిన తర్వాత వైష్ణవ నింద జరిగిందంటే చాలా డేంజరస్. అంటే మనం కృష్ణ భక్తిలో ఉండేవాళ్ళు మాత్రమే అనుకోగలం. బయట వాళ్ళం మనం చెప్పలేం. వాళ్ళు వస్తారు, నానా పనులు చేస్తారు, వెళ్ళిపోతారు. ఈవెన్ వాళ్ళు పిల్లల కోసం కొంతమంది అక్కడికి వెళ్తారు. హనీమూన్‌లా చేస్తారు బృందావనంలో. రకరకాల జనాలు మైండ్ సెట్‌లున్నాయి గానీ, భక్తులమైనటువంటి మనం చాలా పవిత్రమైన దృష్టితో వెళ్ళి, అక్కడ 4, 5 రోజులుండి అన్ని క్షేత్రాలు, అందరు వైష్ణవులు, సాధువుల యొక్క ప్రవచనాలు విని, వీలైతే కొంత అక్కడున్న మంచి సాధువులకి దానం చేసి అలా చిల్లర పైసలు కూడా ఉంచుకుంటే ఎవడు అడిగినా ఇచ్చేయొచ్చు. అలా రావాలి. అది. ఏం మాతాజీ? హరే కృష్ణ. అర్థమైంది ప్రభుజీ. లేకపోతే ఏమంటే మాత్రం డబ్బులున్నయి వెళ్ళిపోతే ఏమంటే అక్కడ మంచి మంచి పండగలు జరుగుతాయి. పాయింట్ ఏమంటే నాకు తెలిసినోళ్ళందరూ చాలామంది ఏమంటే ఇప్పుడు కేరళ ఒకాయన ఎళ్ళిపోయారని ఉదాహరణ ఇచ్చాను. ఆయనేమంటే ప్రతి క్షణం ఏడుస్తుంటాడు. నాకు కొన్ని సార్లు ఈడు నిజంగా ఏడుస్తున్నాడా? డూప్లికేట్ ఏడుపా అనిపిస్తుంటది. కృష్ణ అంటుంటే కళ్ళంట నీరు ఆయన ఏదో కథ చెప్తాడు. నాకైతే విసుగొచ్చేసేది కానీ ఆయన కళ్ళంట నీరు ధారల్లా కారిపోతుంటాయి. ఇదేం ప్రేమ భావనరా! అదేంటి సహజీయా? లేకపోతే ఏంటి అన్నట్టు అనిపిస్తుంటది. కానీ వాళ్ళు ఏ లెవెల్‌లో ఉన్నారో మనకైతే తెలీదు. ఆయనైతే ఇంకా నాకు రాధే, 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 రాధే అని ఆయన ఇస్కాన్ ఆయన కాదు. ఇస్కాన్ ప్రభుపాదుల వారి శిష్యులకి శిష్యుడాయన. అంటే ఆళ్ళ గురువుగారు ఇస్కాన్ నుండి బయటికెళ్ళిపోయి సెపరేట్‌గా ఒకటి కట్టుకున్నారు. వాళ్ళందరూ ఆయన బ్రజభాష వాళ్ళ గురువుగారు. ప్రభుపాదకు శిష్యులయ్యారు. అయితే ఆయన రాధే, 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 రాధే అంటుంటారు. వాళ్ళకి ఈళ్ళు శిష్యులు. ఎప్పుడు రాధే, 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 రాధే అనుకుని రాధా ప్రేమ అనుకుని ఆళ్ళు అలా ఉంటారు. కాబట్టి అంటే మాతాజీ అంత భావం, అంత ప్రేమ, అంత కరిగిపోవడం, అంత వినమ్రత తృణాద భీషునిచేన తరోరివ సహిష్ణున తృణములాగా మనం గట్టి పూచలా భావించాలి. చెట్టులాగా ఓర్పుని కలిగి ఉండగలిగితే బృందావనంలో ఉండాలి. ఈ జనరల్‌గా నాకెవరైనా వచ్చి అడిగితే, "ప్రభు నాకు ఇంత డబ్బులున్నాయి ప్రభు ఎలాగో 40,00,000కి ఒక ఫ్లాట్ వస్తదంటున్నారు కొనొచ్చా?" అంటే అది నేనంటాను బెటర్ నాట్ అమ్మా. ఎందుకంటే ఇక్కడే ఉండండి. అక్కడికెళ్ళి 5 రోజులు, 10 రోజులు ఏదో రూమ్ రెంట్ తీసుకుంటాం. ఓ 5 రోజులు, 10 రోజులు ఉండి వచ్చేస్తాం. అది వేరు. అక్కడే ఉంటామంటే అది కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉంటది. ఎందుకంటే అఫెన్సెస్ జరగొచ్చు. ఎంతోమంది సాధువులు రీసెంట్‌గా ఒక స్వామీజీ అలాగే ఆడవాళ్ళని తీసుకొచ్చి ఏవేవో తప్పులు జరిగాయి. అది చాలా వైరల్ అయింది. ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ కార్యక్రమాలు, ఎన్నో పూజలు, విపరీతంగా ఫారినర్సు ప్రపంచంలో ఉండేటటువంటి భక్త మహాగణం అల్లా అక్కడికి వస్తుంటది. ప్రతిరోజు వందల, వేల మంది మహాభక్తులు. ఆ! ఆ! కోరికలు లేకుండా ఉద్ధరించుకోవాలనుకుని వచ్చినటువంటి మహాభక్తుల దర్శనం జరుగుతది. రోజును ఏదో ఒక మందిరంలో ఏదో ఒక బాబాజీ వస్తుంటారు. ఎవరో ఒక వైష్ణవుడో లేకపోతే కృష్ణ భక్తుడు ఎవరో ఒకళ్ళ దర్శనం జరుగుతది. ప్రతిరోజు కూడా హరినామ సంకీర్తనమే రాధే రాధే కృష్ణే కృష్ణ ఏదో ఒకటి. ఎన్ని ఆచార్యుల యొక్క మందిరాలున్నాయి. 5000 మందిరాలున్నాయి బృందావనంలో. ఎక్కడ దర్శనం చేసుకున్నా మన జీవితం ఉద్ధరించబడుద్ది. ఇదనుకోండి మీ ఇంటి నుండి ఆ దేవుడు మొల దాటితే పక్కనే మీకు దేవుడి ఫోటో కనిపించదు మీ ఇంట్లోనే. అలాంటిది మీ ఇంటి నుండి బయటికెళ్తే అందరూ మూర్ఖులు, దుష్టులు, దుర్మార్గులే కనిపిస్తారు. కానీ బృందావనం అలా కాదు. ఎక్కడ చూసినా రాధే. రిక్షావోడు రాధే. ఎక్కడ చూసినా రాధే, 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 రాధే. ఇంకేంది అది వింటూ మనం పరంధామాన్ని పొందొచ్చు. ప్రోస్ ఉన్నాయి, కాయిన్స్ ఉన్నాయి మాతాజీ. మీరు ఎంత మంచిగా మనం ప్యూర్‌గా ఉండగలిగితే బృందావనం బెస్టు. మనకంత సీన్ లేదన్నప్పుడు ఇక్కడుండి బాగా ట్రైనింగ్ అయిన తర్వాత వెళ్ళడం బెస్ట్. అది. ఓకేనా? అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.
మాతాజీ అస్పర్ధమ్మ మాతాజీ చెప్పాలనుకుంటున్నారు. మ్యూట్‌లో ఉంది. మ్యూట్ తీయాలి. మాతాజీ మీరు మ్యూటు తీయాలి. అన్‌మ్యూట్ చేయాలి. లేపోతే వినిపించదు మాకు. ప్రభు ఆ! ఆ! మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభు. ఒక రాధారాణి కోరుకుంటేనే కదా జన్మించడం అక్కడ సృష్టించింది కృష్ణుడు బృందావనాన్ని. అవును. అవును మాతాజీ. అంతే. రాధాకృష్ణులు వాళ్ళు దివ్యంగా అక్కడ హ! లీలలను చేయాలనుకున్నారు. బృందావనం అది ఎక్కడ అంటే బృందావనం భూమి మీద నుండి ఉండినటువంటిది కాదు. అది వైకుంఠం నుండి తేబడినటువంటిది స్థానం అది హుహు. బృందావనం. భగవంతుడు వచ్చే ముందల బృందాదేవి, ఆయన యొక్క సేవకులు, ఆయన యొక్క భక్తగణం ముందలే అన్నీ అరేంజ్‌మెంట్ చేస్తారు. ఎలా అయితే సీఎం వస్తే ముందలే అన్నీ రెడీ చేస్తారు కదా! అవును. హాలు, మాట్లాడడానికి మైక్ టెస్ట్ 1, 2, 3 అంటారు. ఇంక అన్నీ పనిచేస్తున్నాయో లేవో అన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు ఎట్లాగో, భగవంతుడు తన దివ్యధామము నుండి, బృందావనం నుండి, గోలోక బృందావనం నుండి ఈ భౌతిక జగత్తు మీద వస్తారనుకుంటే, ఆయన యొక్క ధామాలు కూడా వచ్చేస్తుంటాయి. తిరుపతి ధామ్ ఎలాగా వైకుంఠం నుండి తేబడినటువంటి క్రీడా పర్వతం ఇది. ఆ! వెంకట వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన అన్నారు. అది ఎందుకంటే బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వర వైకుంఠం నుండి గరుడ భగవానుడికి వరాహస్వామి చెప్తాడు. నాయనా నాకిక్కడ ఉండాలనిపిస్తుంది ఈ భూమి మీద. కాబట్టి మీద నుండి నా వస్తువులన్నీ తెచ్చేసేయి ఇక్కడ ఉంటానన్నాడు. అప్పుడు గరుడు స్వామి ఏమొచ్చి మీద నుండి స్వామి పుష్కరిణి, ఆ క్రీడాపురం, వెంకటాచల పర్వతం అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. పెట్టితంటే హ్యాపీగా రమయా సహ మోదతే. అంటే స్వామి పుష్కరిణితోటి రమయా సహ మోదతే అంటారు కదా! స్వామి పుష్కరిణి తీరు పక్కనే రమాదేవితో అంటే లక్ష్మీదేవితో హ్యాపీగా స్వామివారు ఎంజాయ్ చేస్తూ నిద్ర లేకుండా భక్తుల్ని నిద్ర లేదు పాపం అరగంట పడుకుంటున్నాడు. ఒకరోజు నేను చూసా. ఏం మోదతే అని పెట్టారు. మోదతే అంటే ఆనందిస్తున్నాడు అనేసి. అయినా భగవంతుడు ఆనందిస్తున్నాడు. తన భక్తులంటే ఆయనకిష్టం గదా! నిద్ర లేకపోయినా సరే ఆయన బాధలు ఆయనవి. భక్తులు విపరీతంగా వస్తున్నారు. అది. యెస్ మాతాజీ. ఇలాగా భగవంతుడొచ్చే ముందల ఆయన తన ధామంలో ఉండేటటువంటి సేవకులనందరిని పంపిస్తాడు. బృందావనం కూడా ఒక రూపమే అనమాట. ఇక్కడికొచ్చి ఒక పర్వతంలాగా, ఒక భూమిలాగా ఇలా మారిపోద్దంతే. అంతేగాని ఇది సాధారణమైనటువంటి భూమి కాదు. భూమి కూడాను అమ్మవారు వరాహస్వామి యొక్క భార్యే మళ్ళా. అలా తీసుకుంటే. అన్నీ భగవంతుడికి సంబంధించినవిదే గదా! ఈశావాస్యమిదం సర్వం యత్కించం జగత్యం జగత్ తేన తేన భుంజీత మా కషత్ మా క మా మా కృత కశ్చిద్వనం అన్నారు. అలాగా అంతా భగవంతుడిదే. అయినప్పటికీ కొన్ని కొన్ని విశేషమైనటువంటి వైకుంఠ ధామం నుండి స్వయంగా భగవంతుడి భక్తులే స్వయంగా ఇక్కడికొచ్చి ఒక చెట్టులాగా, ఒక పుట్టలాగా, ఒక ఆవులాగా, ఒక భక్తుల్లాగా, ఒక ఫ్రెండ్స్‌లాగా అప్పుడు ఏర్పడిపోతది. గోపికలు ఏర్పడతారు. గోపికలందరూ ఎవరు? కిందటి జన్మలో రాముడి కోసం హ్మ్. రాముడిని వానరులు. పొందాలనుకున్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత జన్మలో వాళ్ళందరూ గోపికల్లా తయారయ్యారు. కృష్ణుడే ఎప్పుడైతే ఆనందించాలనుకుంటాడో కృష్ణుడిలో ఉన్నటువంటి హ్లాదిని అనేటటువంటి శక్తే రాధారాణి. ఆ శక్తి ఏమొచ్చి రాధారాణి అవుద్ది. కృష్ణుడే రాధారాణిగా మారి పురుషుడిగా ఉండేటప్పుడు కృష్ణుడిగా ఉండాడు. స్త్రీగా ఉండేటప్పుడు రాధారాణి. ఆ! ఆ రాధారాణి వాళ్ళతో పాటు భగవంతుడిని ఆనందింపజేయడం కోసం భగవంతుడి స్వకీయ రసం, పరకీయ రసం అని 2 ఉంటాయి. సొంత భార్యల వల్ల వచ్చేది స్వకీయ రసం. ఇతరుల భార్యల వల్ల వచ్చేది పరకీయ రసం. భగవంతుడికి పరకీయ రసం ఇష్టము. కాబట్టి రాధారాణికి ఇంకెవరికో వివాహమైనట్టు అంతా ఇలా నాటకం. ఆ! ఎలాగ ఒక డబ్బున్నోడికి నాటకం నాకు ఇలాగే కావాలంటే అలాగే వేస్తారు. వాళ్ళకి కావాల్సింది డబ్బు. ఇక్కడేమంటే భగవంతుడికి ఆనందం కావాలి భక్తులకి. కాబట్టి భగవంతుడు ఇలా కావాలి అంటే అలాగ మారిపోతుంటారు భక్తులు. ఆ విధంగా భక్తులందరూ కూడా తన దివ్యమైనటువంటి లీలల్ని చేస్తూ భగవంతుడికి ఆనందింపజేస్తారు. భగవంతుడు కూడా దివ్యమైనటువంటి లీలలను చేసి భక్తులకి ఆనందింపజేస్తూ ఉంటారు. భగవంతుడికి యుద్ధం చేయాలనుకున్నప్పుడు జయ విజయులకి శాపం కలుగుతుంది. ఆయనే రావణాసురుడు, కుంభకర్ణుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ఇంకా శిశుపాలుడు, దంతవక్త్రుడుగా వాళ్ళే వస్తారు. వాళ్ళే రాక్షసులా అంటే రాక్షసులు. రాక్షసులు కారంటే కాదు. ఎందుకంటే భగవంతుడు యుద్ధం చేయాలని కొంచెం ఆయనకేదో మనసు బుద్ధింది. ఈరోజు వేటకెళ్దాం రా అని అంటారు కదా! గన్నట్టుకొని డబ్బున్నోడు ఏం చేస్తాడు? వెళ్తాడు. వేటకెళ్ళి కొన్ని పందుల్ని, కోళ్ళని ఎవరినో కొడతారు. ఇలాగ భగవంతుడికి ఎంజాయ్ చేయాలి. ఈరోజు నాకు యుద్ధం చేయాలుందబ్బా! అని అనిపించినప్పుడు యుద్ధం చేయడానికి తన భక్తులేమొచ్చి రాక్షసులుగా మారిపోతారు. యుద్ధం చేస్తారు. చాలులే బాబు అనుకున్నప్పుడు వాళ్ళే మళ్ళీ భక్తులుగా వచ్చేస్తారు. ఇది భగవంతుడి దివ్యలీలలు ఈ విధంగా ఉంటాయన్నమాట. హ్మ్. అర్థమైందా మాతాజీ? అది.
ఉంది ఓకే. నెక్స్ట్ బృందావనం ఏర్పాటు అయ్యేదానికి అని విన్నాను ప్రభు. ఏంటి మాతాజీ? రాధారాణి అదే కృష్ణుడు వచ్చేటప్పుడు రాధారాణిని అడిగితే రాధారాణి బృందావనం ఉంటే వస్తాను అనిందని బృందావనం ఏర్పాటు చేస్తాం. బృందావనం అంటే తులసీవనం. ఎస్ ఎస్ ఆ, మాతాజీ. థ్యాంక్ యూ ఇంకా ప్రభు. చాలా యాంగిల్స్ లో స్టోరీలు ఉంటాయి, ఒకటి కాదు, దీనికి చాలా ఉంటాయి. ఎస్ నెక్స్ట్ ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి? టైం అయిపోతుంది, పాపం చాలా మందికి ఇబ్బంది ఉందేమో. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు, లేకపోతే ఎవరు పాడతారు? ఎవరైనా పాడతారా? సందేహాలు లేనట్టుంటే ఎవరైనా వైష్ణవ గీతం పాడతారా? టైం అయిపోయిందా? సరే, ఎవరు ఎవరు పాడడానికి కూడా పాడకపోతే ఇష్టం. పాడమంటే నేను పాడతాను రోజు. ఎస్ ప్రభు, రామచంద్ర ప్రభు, మహాత్ములు ఎవరు హరే పాడడానికి కృష్ణ, సిద్ధంగా లేనట్టున్నారు. మీరే పాడి ఉమ్, అందరినీ ఆనందింపజేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. అద్వైతాష్టమి. హరే కృష్ణ. ఉమ్. అహం అహంకార గర్జన దేహోరాత్రి సద్గుణం. హరే కృష్ణ రాధక నాద ప్రార్థనాది భావనం. ధూపదీప కస్తూరి చందనాది లేపనం. సీతనాద్వైత శరణారవింద భావనం. గంగవారి మనోహరి తులసి స్వాది మందిరం. కృష్ణ జ్ఞాన సదా ధ్యాన ప్రేమ వారి జుర్జురీం. కృపా బిందు కరుణనాద భవిష్యత్తు ప్రార్థనం. సీతనాద ద్వైత శరణారవింద భావనం. ముహుర్ముహుర్ కృష్ణ కృష్ణ ఉచ్ఛ్వాస ఉచ్ఛ్వాస రే గాయితం. అహానాద జగత్ప్రతామమ దృష్టి గోచరం. దుభుజ కరుణనాద దియతాం సుదర్శనం. సీతానాద ద్వైత శరణారవింద భావనం. శ్రీ అద్వైత ప్రార్థనాది జగన్నాథాలయం. శశిమాత సద్గుణాదిజాత చైతన్య కరుణమయం. శ్రీ అద్వైత సంగరంగ కీర్తనాది విలాసనం. సీతనాద అద్వైత శరణారవింద భావనం. అద్వైత శరణారవింద జ్ఞాన నద్యనాది భావనం. సదా అద్వైత పాద పద్మరేణురాశి దారుణం. దేహి భక్తి జగన్నాది రక్షమాం అవచనం. సీతానాద్వైత శరణారవింద భావనం. సర్వదాత సీతనాద ప్రాణేశ్వర సద్గుణం. ఈ జగత్పతి శ్రీధనాద పాద పద్మ కేవలం. దియతాం కరుణనాద భక్తి యోగ సతక్షణం. సీతానాద ద్వైత శరణారవింద భావనం. శ్రీ చైతన్య జయ అద్వైత నిత్యానంద కరుణమయం. ఏకయంగ త్రిజమూర్తి కైశోరాది సదావరం. జీవి ప్రాణ భక్తి జ్ఞాన ఓంకార గర్జనం. సీతానాద ద్వైత శరణారవింద భావనం. దీనహీన నిందికాది ప్రేమ భక్తిదాయకం. సర్వదాత సీతనాద శాంతి పూరనాయకం. రాగరంగ సంగ దోష కర్మయోగ మోక్షయం. సీతానాద ద్వైత శరణారవింద భావనం. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు, చాలా అద్భుతంగా పాడారు. తెలుగులో పెద్దగా ఉందా ప్రభు? ఓకే ప్రభు, అందరికీ వైష్ణవ ప్రణామాలు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితనాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జయ. శ్రీల ప్రభుపాద్ కి జయ. నితే గౌర్ ప్రేమనందే. హరి హరి బోల్. మళ్ళీ కలుద్దాం రేపు. హరే కృష్ణ. కృష్ణ.